Hi comrades, this is NSSR advocate మిత్రులారా. ఒక డిఫెండెంట్ ని మనం ఒక సూట్ లో యాడ్ చేయాలంటే బై ది ప్లెయింటిఫ్ అంటే ఒక ప్లెయింటిఫ్ ఒక ప్రతివాదిని యాడ్ చేయాలనుకుంటాడు. ప్రతివాదిని మిడిల్ ఆఫ్ ది సూట్ అతను యాడ్ చేయాలనుకుంటాడు. అనుకున్నప్పుడు మనం ఏ పిటిషన్ ఫైల్ చేయాలంటే ఆర్డర్ 1 రూల్ 10 సబ్ రూల్ 2 పిటిషన్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, ఆర్డర్ 1 రూల్ 10 సబ్ రూల్ 2 పిటిషన్ ద్వారా ప్లెయింటిఫ్ ప్రతివాదిని సూట్ లో, అంటే దట్ మీన్స్ డిఫెండెంట్ ని సూట్ లో పార్టీగా యాడ్ చేయొచ్చు. అంటే అక్కడ అవసరమైనటువంటి నెసెసరీ పార్టీ ఎవరైనా అవసరమని ప్లెయింటిఫ్ భావించినప్పుడు ఆ సందర్భంలో ప్లెయింటిఫ్ ఏం చేస్తాడంటే ఆర్డర్ 1 రూల్ 10 సబ్ రూల్ 2 పిటిషన్ ద్వారా ఒక ప్రతివాదిని ఆ సూట్ లో ఒక పార్టీగా యాడ్ చేయొచ్చు. ప్రతివాదిగా ఆ సూట్ లో ప్లెయింటిఫ్ ఆ పిటిషన్ ఫైల్ చేసి యాడ్ చేసే అవకాశం ఉంది. అంటే మిత్రులారా, ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఒక సూట్ లో పార్టీగా అవసరం అనుకున్నప్పుడు, అతనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సూట్ ఆ వ్యాజ్యానికి సంబంధించి ఏదైనా ఆ దావాకి సంబంధించిన ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అతను కూడా థర్డ్ పార్టీ కూడా పార్టీగా యాడ్ అవ్వచ్చు. ఆర్డర్ 1 రూల్ 10 సబ్ రూల్ 2 ప్రకారం ఒక పిటిషన్ దాఖలు చేసుకుని కోర్టు వారు అనుమతించిన తర్వాత కోర్టు వారు ఎలా చేస్తే ఆ పిటిషన్ ద్వారా అతను పార్టీగా యాడ్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ కూడా. అదేవిధంగా ప్లెయింటిఫ్ ఒక డిఫెండెంట్ ని యాడ్ చేయాలనుకుంటాడు. ప్లెయింటిఫ్ ఒక ప్రతివాది ఒక డిఫెండెంట్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆర్డర్ 1 రూల్ 10 సబ్ రూల్ 2 సిపిసి 1908 అంటే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారం ఒక ప్రతివాదిని ప్లెయింటిఫ్ యాడ్ చేయగలడు విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. అదేవిధంగా కోర్టు నెసెసరీ అనుకుంటే కూడా సుబోటోకి కూడా పార్టీని యాడ్ చేసే రైట్ కోర్టుకు ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ NSSR నక్కా శివశంకర్. కాంటాక్ట్ 98559095 advocate.